మరో ప్రజా ప్రస్థానానికి నేటికి 30 రోజులు. ఈ 30 రోజులు షర్మిలను ప్రజలు హక్కును చేర్చుకున్నారు. ఆమె అడుగులో అడుగే నడిచారు. జగనన్న ప్రతినిధిగా వచ్చిన షర్మిలకు ప్రజలు ఆప్యాయత అనురాగాలు పంచారు. ఆడపడుచు ఇంటికి వచ్చినప్పుడు ఎంత సంతోషిస్తారో పల్లె ప్రజలు అలా పులకించిపోయారు. ఈ 30 రోజుల్లో కన్నీరు కార్చే హృదయాలను ఓదార్చారు. వేదనతో కృంగిపోతున్న రైతులకు ధైర్యం చెప్పారు. పింఛను లేదమ్మా అంటూ వచ్చిన వృద్ధులకు షర్మిల ఊతకర్ర అయ్యారు. విద్యార్థులకు అక్కల అండగా ఉంటానన్నారు. నేతన్నల ఇళ్లకు వెళ్లి మగ్గం సాక్షిగా సమస్యలు విన్నారు. పల్లెలను పట్టణాలను పలకరించారు. ఆకాశం సాక్షిగా కుమ్మక్కు కుట్రలపై నిప్పులు చెరిగారు. ఇక కర్నూలు నేలపై మరో ప్రజా ప్రస్థానం స్పెషల్ ఎడిషన్ లోకి వెళ్దాం. రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ప్రతి పథకానికి పూర్తి పరుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ మనసులో రాజశేఖర రెడ్డి గారు దోషులు నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. ఇదే గ్రామాలను శ్మశానాలుగా మార్చి ఇప్పుడు మళ్ళీ ముప్పటి కన్నీళ్లు కారుస్తూ నాకు ఇంకొక అవకాశం ఇవ్వండి అని అడుగుతున్నాడు. ప్రజల మనసులో వైఎస్ను దోషిగా నిలబెట్టడానికి ప్రభుత్వం యత్నిస్తోందన్నారు షర్మిల. అందుకే ఎఫ్ఐఆర్ లో మహానేత వైఎస్సార్ పేరు చేర్చారని మండిపడ్డారు. మరోవైపు కుమ్మక్కు రాజకీయాలపై నిప్పులు చెరిగారు షర్మిల. చంద్రబాబుకు పాదయాత్ర చేయాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. చంద్రబాబు అవిశ్వాసం పెట్టకుండా పాదయాత్రలు ఏంటని ప్రశ్నించారు. ఉదయించే సూర్యుడిని ఆపలేరని షర్మిల చెప్పారు. కుమ్మక్కు రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ నల్ల రిబ్బన్ను కట్టుకుని కదం తొక్కాలని షర్మిల పిలుపునిచ్చారు. 3 ఏళ్లుగా ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికి వదిలేసినా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు చోద్యం చూస్తున్నాడని మండిపడ్డారు షర్మిల. చంద్రబాబు తన హయాంలో గ్రామాలను శ్మశానాలుగా మార్చారని మండిపడ్డారు. ఇప్పుడు అధికారం కోసం మొసలి కన్నీరు కారుస్తున్నారని నిప్పులు చెరిగారు షర్మిల. ముప్పటి కన్నీళ్లు కారుస్తూ నాకు ఇంకొక అవకాశం ఇవ్వండి అని అడుగుతున్నాడు. కానీ ప్రజలు అమాయకులు కారు. చంద్రబాబు గారు అనుకుంటున్నట్టు పిచ్చి వాళ్ళు అంతకంటే కాదు. వారికి తెలుసు చంద్రబాబు నాయుడు గారికి లేనిది ఒక్క రాజన్నకు జగనన్నకు ఉన్నది విశ్వసనీయత అని. వారికి తెలుసు చంద్రబాబు నాయుడు గారికి లేనిది ఒక్క రాజన్నకు జగనన్నకు ఉన్నది మాట మీద నిలబడే నైజమని. చంద్రబాబుకు పాదయాత్ర చేయాల్సిన అవసరమే లేదన్నారు షర్మిల. అవిశ్వాసం పెట్టకుండా నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని, ఈ దుర్మార్గపు సర్కారుని వెంటనే దించేయచ్చు. కానీ ఆయన దించేయరట. పేరుకు మట్టుకే ఈ ప్రభుత్వాన్ని వేసిస్తున్నాడు. కానీ నిజానికి ఈ ఘోరమైన సర్కారును నిలబెట్టున్నది చంద్రబాబు నాయుడు గారే. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షం కాదండి, ఈ ప్రభుత్వానికి మిత్రపక్షం అయిపోయారు. కాంగ్రెస్ టీడీపీలు నీచమైన కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. అబద్దపు కేసులు పెట్టి జగనన్నను జైల్లో పెట్టించారని తెలిపారు. జగనన్న విషయంలో ఇద్దరు చేతిలో చేసుకుని అబద్దపు కేసులు పెట్టి విచారణ అనే పేరుతో జగనన్నను జైలు పాలు చేయడం జరిగింది. జగనన్న తప్పు చేయలేదు. చేశారనడానికి ఏ ఆధారం వాళ్ళ దగ్గర లేదు. కానీ కేవలం అధికారం మటుకు వాళ్ళ దగ్గర ఉంది కనుక సిబిఐని వాడుకుని కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారు. విచారణ అనే పేరుతో బెయిల్ కూడా రాకుండా పెద్ద పెద్ద వాళ్ళతో మాట్లాడుకుని ఈ రోజు జగనన్నను జైలు పాలు చేశారు. మహానేత వైఎస్సార్ ను ప్రజల మనసుల్లో దోషిగా నిలబెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు షర్మిల. రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు ఫోన్ చేసిన 20 నిమిషాలకు 108 వచ్చేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. 1 కాదు 2 కాదు. రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ప్రతి పథకానికి పూర్తి పరుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. రాజశేఖర రెడ్డి గారిని మీరు మర్చిపోవాలని
రాజ్యంలో 3,000 కోట్లతో రైతులకు ప్రత్యేక బడ్జెట్ ఉంటుందన్నారు. 1 కోటి ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. జనరల్ బ్యూరో, కర్నూలు జిల్లా, సాక్షి న్యూస్. పెద్దగడబూరులో బహిరంగ సభ అనంతరం షర్మిల కస్తూర్బా బాలికల పాఠశాలను సందర్శించారు. విద్యార్థినీలను అడిగి తెలుసుకున్నారు సమస్యలు. గ్యాస్ సిలిండర్లు తగ్గేసరికి మెనూ పడిపోతుందన్న విషయం తెలుసుకున్న షర్మిల మండిపడ్డారు. వీళ్లకు 18 పడతాయంట నెలకు గ్యాస్ సిలిండర్లు 6 ఇస్తారంట సంవత్సరానికి. కిరణ్ కుమార్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళిపోతుండే కనుక్కోండి గ్యాస్ సిలిండర్లు చెప్తారా అడగండి. ఈ సీట్లు ఎక్కడన్నా లేకపోయినా గానీ ఎన్ని చదివేసరికల్లా 9th క్లాస్ వాళ్ళు చదివేసరికల్లా జగనన్న ముఖ్యమంత్రి అయిపోయింటాడు కనుక ఎట్లయినా గానీ మీకు ఫ్రీ సీట్లు, మీకు ఫ్రీ ఎడ్యుకేషన్ తప్పకుండా వస్తాయి. అందరూ బాగా చదువుకోవాలి. 10th తో ఎవ్వరే గానీ ఆగిపోకూడదు. పెద్ద చదువులు చదవాలి. డిగ్రీ కూడా చిన్నదే, డిగ్రీ పైన చదవాలా, పెద్ద ఉద్యోగాలు చేయాలా. ఏమి ఈ కుటుంబాలు పైకి రావాలంటే మీ మీదనే ఆధారపడింది. ఓకే, చిన్నకడబూరులో మిరపకాయ రైతులతో మాట్లాడారు షర్మిల. 14 ఎకరాల మిరప పంట వేస్తే ఏం వచ్చేటట్లు లేదని, ఇప్పటికే 4-5 లక్షల అప్పు ఉందని మిరప రైతు షర్మిలకు చెప్పారు. పొలం అమ్ముకుంటానని చెప్పిన రైతుకు ధైర్యం చెప్పారు షర్మిల. తలపాగా చుట్టుకుని షర్మిలతో మాట్లాడుతున్న వ్యక్తి మిరప రైతు. మిరప కొమ్మలను తీసుకొచ్చి షర్మిల చేతిలో పెట్టి తన బాధలు చెప్పుకున్నాడు ఈ రైతు. అప్పుడు బాగుండే మాకి రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఎందుకు ఎట్లయింది? కరెంట్ లేకుండా నీళ్ళు లేదా? కరెంటు సరిగ్గా లేదమ్మా, కరెంటే లేదు. ఎంతసేపు ఒక గంట ఇస్తున్నారు, తీస్తున్నారు సరిపడదు. అప్పుడు వైజాగ్ కరెంట్ ఉన్నప్పుడు మాకి కరెంటు బాగుండే. ఇప్పుడు 7 గంటలు ఉందండి. అప్పుడు ఉన్నాము. అసలు వస్తుంది పోతుంది తీస్తారు. రాజశేఖర రెడ్డి అంటే ఇప్పుడు 9 గంటలు వచ్చింది కరెంట్. ఇప్పుడు లేదు, ధాన్యాలు తీస్తారమ్మా, కరెంటు చాలా ఇబ్బంది ఉండదు. అప్పులు ఉన్నాయా? అప్పు ఉండదమ్మా. అప్పు 4-5 లక్షలు చేసి పెట్టాను. సేనమ్మ పోదమ్మా. సేనమ్మకు 1 సంవత్సరం ఎట్లో గట్ల ధైర్యంగా ఉంటే ఎట్లో గట్ల మేనేజ్ చేసుకో. 1 సంవత్సరం ఉంటే జగన్ ముఖ్యమంత్రి అవుతాడు. దేవుడు కూడా దయనిస్తాడు. ధైర్యం ఉండండి. రాష్ట్ర వ్యాప్తంగా రైతులది ఇదే సమస్య. తనకు ఎదురుపడిన అన్నదాతలకు షర్మిల ధైర్యం చెబుతూ ముందుకు కదులుతున్నారు. జనరల్ బ్యూరో, కర్నూలు జిల్లా, సాక్షి న్యూస్. ప్రజల ఆశీర్వాదంతో షర్మిల పాదయాత్ర చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ప్రతి పల్లె షర్మిలను అక్కడ చేర్చుకుంటుందని వారన్నారు. ప్రజలు ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ షర్మిల ఆదరిస్తున్నారని, రాజన్న రాజ్యం మీద నమ్మకంతోనే తరలివస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు తెలిపారు. మంత్రాలయం నియోజకవర్గంలోని పెద్ద కడబూరు దగ్గర పెద్ద కాల్వను పరిశీలించారు షర్మిల. కాల్వ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కాల్వకు నీరు హూస్పేట్ డ్యాం నుంచి వస్తుందని నేతలు చెప్పారు. ఈ కాల్వ వద్ద కొంతమేరకు సాగు, తాగునీరు అందుతోందని షర్మిలకు తెలిపారు.
చిన్న కడబూరు నుంచి పెద్ద కడబూరు వరకు పాదయాత్ర జనసంద్రమైంది. ప్రజల అభిమానం ఆకాశమంతైంది. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. ప్రజా ప్రస్థానంలో ఉన్న సాక్షి ప్రతినిధులకు వేల సమస్యలు కంటపడుతున్నాయి. రైతులు చేనేతల సమస్యలే కాదు, ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన వయసులో అర్ధాకులతో చదువుకుంటున్నారు చిన్నారులు. ఈ విషయాన్ని గుర్తించిన సాక్షి కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో ఓ స్కూల్ ను సందర్శించింది. రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలల స్థితిగతులను ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేసింది. నాలుగు గోడల మధ్యనే దేశ భవిష్యత్తు నిర్మించబడుతోందని మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ చెప్పారు. 4 గోడల మధ్య దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడం ఏమో కానీ ఆ 4 గోడల మధ్యనే చిన్నారుల బతుకులు తెల్లారేటట్లున్నాయి. మధ్యాహ్నం భోజనమైన స్కూలులో తింటారని పిల్లలను బడికి పంపిస్తున్నామని తల్లిదండ్రులు చెబుతున్నారు. అర్ధాకలితో చదవలేకపోతున్నామని, కట్టుకోవడానికి బట్టలు కూడా లేవని విద్యార్థులు చెబుతున్నారు. మాకు స్కూల్ బట్టలు లేవు, చిన్న బట్టలతో వచ్చాము. మాకు బట్టలు తెప్పించండి. డ్రెస్ అప్పుడే వచ్చిన చిన్నపోయినాయి, ఇప్పుడు ఉత్త బట్టలతో వచ్చాం. మళ్ళీ ఇచ్చలేరు. ఏంటి సార్ పిల్లలు ఇలా చెప్తున్నారు? యూనిఫామ్ ఎప్పుడు వస్తుందని ప్రశ్నిస్తే ఉపాధ్యాయులు త్వరగానే వస్తాయని చెబుతున్నారు. అంటే త్వరలోనే యూనిఫామ్స్ వస్తాయి సార్. అది ఏమో అమౌంట్ కూడా కట్టేసినాము. మండలం జిల్లాలో కర్నూలులో తయారవుతున్నాయి సార్. తొందరలోనే వస్తాయని చెప్పి చెప్పారు సార్. ఏం సార్ అంటే జూన్ 12th or 13th అంటే వస్తాయి సార్. అంటే అమౌంట్ కూడా కట్టేసినాం సార్. అంటే ఇంకా మండలం వైజ్ అంతా మొత్తం ఒకసారి వచ్చేస్తే సార్ మాకు పంపిణీ చేస్తారు సార్. యూనిఫామ్ సమస్య కాదు, కరెంట్, వాటర్ ప్రాబ్లం కూడా ఉందని ప్రధానోపాధ్యాయులు చెప్పారు. ఎప్పుడు విద్య గురించి మాట్లాడే పాలకులు ఈ చిన్నారులకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. బిల్లులు పంపినా అధికారులు స్పందించడం లేదంటున్నారు స్కూల్ టీచర్లు. చిరిగిన బట్టలతో వస్తున్న చిన్నారులను చూసి ఆవేదన చెందుతున్నారు ఉపాధ్యాయులు. కెమెరా పర్సన్ వెంకట్తో ప్రదీప్ రావు, సాక్షి టీవీ, కర్నూలు. పత్తి, శనక్కాయ రైతులే కాదు ఉల్లి రైతులు కూడా తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. షర్మిల ఆదోని నియోజకవర్గంలో పర్యటించేటప్పుడు సాక్షి ప్రతినిధి ఉల్లి రైతులను పలకరించారు. పెట్టుబడి, గిట్టుబడి ధర, కరెంటు ఎంతసేపు ఉంటుందని వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్వింటా 500 రూపాయలు కూడా పడటం లేదని ఉల్లి రైతులు సాక్షి ప్రతినిధి దగ్గర వాపోయారు. ఉల్లి తరిగే వాళ్లకు, తినేవాళ్లకు కన్నీళ్లు తెప్పిస్తుంది. కానీ ఇప్పుడు పండించే వాళ్లకు కూడా కన్నీళ్లు తెప్పిస్తోంది. నీళ్లు, కరెంటు సరిగ్గా లేకపోయినా కష్టపడి పండిస్తే రైతులకు ఉల్లిఘాటు బాగానే తగిలింది. ఇక్కడ కుప్పలు కుప్పలుగా కనబడుతున్న ఉల్లిపాయలు ఇక్కడి రైతుల గుండెల్లో కుంపట్లు పెట్టేవే. క్వింటాల కంటే ఎక్కువగా 300, 400 అట్లా. మాకైతే 1800, 2000 గిట్టుబాటు సార్. ఈ మగవాళ్ళకి వచ్చేసి 200 ఇస్తాం. తర్వాత లేడీస్ కి ఈసారి 110, 100 రూపాయలు ఇస్తున్నాం. రైతులకైతే ఏం గిట్టడం లేదు. కూలీలకు డబ్బులు కూడా చెల్లించలేకపోతున్నామని రైతులు వాపోతున్నారు. తమకు లాభాలే లేనప్పుడు ఎలా కూలీలకు సకాలంలో డబ్బులు ఇవ్వగలమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు పరిస్థితులు రైతులు చాలా ఘోరంగా తయారైంది. ఈ డీజిల్ రేటు పెరగడం వల్ల ఉల్లిపాయ మార్కెట్ పోయిన కిరాయి కూడా రావడం లేదు. గూడెంలో అంటే పోయినసారి బండ్లు వదిలేసి వచ్చినారు రైతులు, కిరాయిలు ఇవ్వకాలి. ఎందుకంటే దానికి తోడు ఈ ప్రభుత్వం అనేది కించపరిచింది. అసలు రైతు చాలా బతకాల రోడ్డు మీద పడిపోయినాడు. ఇంకా భూములు అమ్ముకొని పోలేము, ఊర్లోనా తిండి లేక బతకలేము, చావాలా బతకాలా. ట్రాన్స్పోర్ట్ కు కూడా చేతిలో చిల్లి గవ్వలేదని రైతులు వాపోతున్నారు. మార్కెట్ కు వెళ్లాలంటేనే భయమేస్తోందని రైతులు చెబుతున్నారు. ఊరు తిరిగి అమ్ముకుందామన్నా బండి పెట్టుకోవడానికి కూడా డబ్బులు లేవని వాపోయారు ఉల్లి రైతులు. రైతుల కష్టాలు రాష్ట్ర ప్రభుత్వానికి పట్టడం లేదు. వ్యవసాయానికి కరెంటు కోతల ప్రభావం చివరికి దిగుబడులపై పడి తీవ్రంగా నష్టపోయారు రైతులు. కర్నూలు జిల్లాలో అధికంగా సాగయ్యే ఉల్లి రైతులకు ఈసారి పరిస్థితులు కూడా కన్నీళ్లు తెప్పించాయి. ఇక నుంచైనా 7 గంటల కరెంటు వచ్చే పరిస్థితుల కోసం వీరంతా 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు.
కెమెరామెన్ నరసింహతో విఘ్నేశ్వర్, సాక్షి న్యూస్, కర్నూలు జిల్లా. అభిమానమే ఊపిరైంది, ప్రజల అడుగు పిడుగైంది. వైఎస్సార్ కాంగ్రెస్ జెండా చేపట్టిన ప్రతి చెయ్యి టీడీపీ కాంగ్రెస్ ను విసిరి బంగాళాఖాతంలో పడేస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఒక్క అడుగు లక్షలాది మందిని కదిలిస్తోంది. ఆ ఒక్క మాట కోట్లాదిని ఆలోచింపచేస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే మరో ప్రజా ప్రస్థానం రాష్ట్ర రాజకీయాలనే మార్చేయాలనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకు ఈ జనమే సాక్షి అని చెబుతున్నారు. కదులుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. జనరల్ బ్యూరో, కర్నూలు జిల్లా, సాక్షి న్యూస్. మరో ప్రజా ప్రస్థానం మొదలై నేటికి 30 రోజులు. ఈ 30 రోజుల్లో షర్మిల దాదాపు 15 బహిరంగ సభల్లో ప్రసంగించారు. అనేక రచ్చబండలు నిర్వహించారు. చెట్ల కింద నుంచొని ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. వాన, ఎండ, చలిలోనూ పాదయాత్ర ఆపలేదు. జ్వరంలోనూ ముందుకు కదిలారు. కుమ్మక్కు కుట్రలపై విరుచుకుపడ్డారు. నీచ రాజకీయాలను కడిగి పారేశారు. అవిశ్వాసం పెట్టకుండా పాదయాత్ర డ్రామాలేంటి అంటూ ప్రశ్నించారు. 30 రోజుల్లో 375.3 కిలోమీటర్లు నడిచారు షర్మిల. కుమ్మక్కు కుట్రలకు నిరసనగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తూ ప్రారంభమైన మరో ప్రజా ప్రస్థానాన్ని ప్రజలు అక్కున చేర్చుకున్నారు. వైఎస్ కుటుంబాన్ని నిలబెట్టుకుంటేనే తమ బతుకులు నిలబడేదంటూ షర్మిల అడుగులో అడుగేశారు. వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన షర్మిల పాదయాత్ర 6 రోజుల తరువాత అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గంలోకి అడుగుపెట్టింది. అనంతపురం జిల్లాలో 17 రోజుల పాటు సాగిన పాదయాత్ర రాప్తాడు, ఉరవకొండ, గుంతకల్ నియోజకవర్గాల్లో 195 కిలోమీటర్ల పాటు సాగింది. నవంబర్ 8న కర్నూలు జిల్లాలోకి మరో ప్రజా ప్రస్థానం అడుగుపెట్టింది. మద్దెకెర నుంచి కర్నూలు జిల్లాలో ప్రారంభమైన షర్మిల పాదయాత్ర పత్తికొండ, ఆలూరు, ఆదోని, మంత్రాలయం మీదుగా ముందుకు కదులుతోంది. ఈ 30 రోజుల పాదయాత్రలో షర్మిల అనేక సమస్యలను తెలుసుకున్నారు. రైతులకు ధైర్యం చెప్పారు. ప్రజలు ఆమెకి ఎంత అపూర్వ ఆదరణతో స్వాగతిస్తున్నారంటే, మాకు మళ్లీ మహానాయకుని కుమార్తెగా ఈమె మా జీవితాల్లో వెలుగు నింపబోతుంది భవిష్యత్తులో అనే భరోసాతో, ఆశతో ఆమెకు స్వాగతం లభించేటట్లా స్వాగతిస్తున్నారు. తెలంగాణలో కూడా మరో ప్రజా ప్రస్థానానికి అదిరిపోయే స్పందన వస్తుందని ఆ ప్రాంత నేతలు చెప్పారు. 28వ రోజు పాదయాత్రలో పాల్గొన్న తెలంగాణ ప్రాంత వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన కోసం ఆ ప్రాంత ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు. పొలిటికల్ డెస్క్, సాక్షి న్యూస్. 30 రోజుల్లోనే షర్మిల ప్రత్యర్థులకు వణుకు పుట్టించారు. ఆమె వేసే ప్రతి అడుగు కాంగ్రెస్, టీడీపీ వెన్నులో వణుకు పుట్టించిందనే చెప్పాలి. వైఎస్ కుటుంబం నుంచి మహానేత కూతురుగా ప్రజల్లోకి వచ్చిన షర్మిలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. పల్లెలు ప్రేమతో పలకరిస్తుంటే పట్టణాలు ఆప్యాయంగా అక్కున చేర్చుకుంటున్నాయి. షర్మిల మాటలు తూటాలే పేలుతూ కాంగ్రెస్, టీడీపీ గుండెలను సూటిగా తాకుతున్నాయి. ఇది కర్నూలు నేలపై మరో ప్రజా ప్రస్థానం స్పెషల్ ఎడిషన్.